మరి నాకేంటి? ఏం కావాలి? నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలి. బాగా సోంచాయించు. ఆస్తంతా దొబ్బెట్టుకుని రోడ్లెంట అడుక్కు తింటావో, నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేసి ఆస్తి వెనక్కి తెచ్చుకుంటావు. నా సపోర్ట్ నీకుంటుంది. ఇంతకంటే డబ్బులు సంపాదించుకోవచ్చు. హైదరాబాద్లో నీకు తిరుగు ఉండదు. ఎవడైనా నీ వైపు కన్నెత్తి చూడనికేనే భయపడేటట్లు చేస్తా. సోంచాయించు. ఏంట్రా ఆలోచించుకునేది? నా ఆస్తి నాకు నిజంగా తెచ్చిస్తే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను. ఏంటయ్యా, మతిపోయిందా నీకు? ఆస్తి కోసం దీన్ని నమ్మేస్తావా? దీని జీవితం నాశనం చేసేస్తావా? మరి ఎవరికిచ్చి పెళ్లి చేస్తావు? నేను సాయి గారిని పెళ్లి చేసుకుంటాను. ఎప్పుడు చేసుకుంటావు? మీ నాన్నని నరిగేసి పత్తి పెట్టిన తర్వాత చేసుకుంటావా? సాయి గారు ఇదంతా ప్రేమ కోసమే చేశాడు కదా. వీడు పెళ్లి కోసం చేస్తానంటున్నాడు, తప్ప? అది కదండి, అసలు ఇదేంటి? డబ్బు లేకపోయేసరికి చీప్ అయిపోయానా? ఎదురు మాట్లాడుతున్నారు. నరికేస్తామే ఇద్దరిని. ఈడే మన ఇంటికి వెళ్ళడు. ఎలాంటి వాడిని లవ్ చేసావా నువ్వు? అందరినీ డ్రైనేజ్ లోకి లాగేశాడు. ఎద్దవా, నువ్వు వాడితో లేచిపోయినా ఇంత పెంట ఉండేది కాదు. అలా జరిగినా బాగుండేది. నువ్వు వెళ్ళి స్థలం ఖాళీ చేయించు. మొత్తం కూర్చేయండి రా. దొరికిన ఈ వీడియో ఆధారంగా గుడిని కూలగొట్టడానికి ప్రయత్నిస్తున్న మల్లికార్జును పోలీసులు అరెస్ట్ చేశారు. చివరి బ్రహ్మాస్త్రం. దీంతో మా మామ మట్టం. అరే, తర్వాత మాత్రం మా మామని ఇబ్బంది పెట్టండి రోయ్. ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఒకే ఒక మెసేజ్ కొట్టాలి. ఏం మెసేజ్ రా? ఐశ్వర్య బ్యాంక్ ఎత్తేస్తున్నారు, అర్జెంటుగా మీ డబ్బులు ఏమన్నా ఉంటే డ్రా చేసుకోండి. ఎవరు కొడుతున్నారా? నాకు తెలిసిన అతి భయస్తుడు ఒకడున్నాడు. అతనికి అదే ఐశ్వర్య బ్యాంక్లో అకౌంట్ ఉంది. అతనికి గాని కొట్టామంటే కింద మీద పడి కంగారెత్తి రచ్చ రచ్చ చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ అంతా వినపడుతుంది. ఎవడాడు? ఇంకవడు మా బాబు. అమ్మో, ఏమైందండి? ఐశ్వర్య బ్యాంక్ ఎత్తేస్తున్నట్టయ్యా. ఆ బ్యాంకులో నా డబ్బులు కూడా ఉన్నాయండి బాబు. అప్పరారు, ఐశ్వర్య బ్యాంక్ ఎత్తేసినట్టండి. నాది 6,000 ఉండిపోయినాయండి దాంట్లో. నువ్వు వచ్చినావా? దా, బాధపడకు. ఫస్ట్ టైం వచ్చినట్టున్నావు. ఓ రోజు పోతే అదే అలవాటు అవుతుంది. దా. నాకు దిమ్మ తిరిగి రకరకాల బొమ్మలు కనపడుతున్నాయి. ఇప్పుడు నన్ను కెలక్కు. నేనున్నాను కదా, కంగారు పడకు. ఎదవా, ఏం పికావరా? నేనున్నానుగా. ఏంట్రా పెద్ద పోటుగాడిలాగా ఖాళీ చేస్తానని వెళ్ళి గంటల బొక్కలో ఉన్నావు. నువ్వేం రౌడీరా? నీకు నా కూతురు కావాలా? చౌట్ట దత్తమ్మ. తెలిసి మాట్లాడుతున్నావా, పిచ్చెక్కి మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను రా. నువ్వు పెద్ద దాదా, వెనక జనం, ఓ బిల్డప్. నీ అబ్బా ఎక్కువ వాగితే నరికేస్తా. వాడు మొత్తం పీకేశాడు రా. నువ్వేంట్రా ఇంకా పీకేది? అన్నా, నీకు బెయిల్ వచ్చింది. రాయ్, ఈయనకి మాత్రం బెయిల్ రాకుండా చూడండి. రాయ్, నేను బయటికి వెళ్తా. ఆ సాలెగాన్ని చంపేస్తా. నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా. నువ్వు బయటకు వస్తే నిన్ను కూడా చంపేస్తా. నేను, నీ కూతురు, నీ ఆస్తి. బాగుందా? మల్లికార్జున్, మల్లికార్జున్, సారీ. మల్లికార్జున్, నా కూతుర్ని ఏం చేయకురా. తెలియక వాగాను, వదిలేరా. అమ్మా, నేను డాడీని. డాడీ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ మల్లికార్జున్ గాడు ఇప్పుడు బయలు మీద బయటికి వచ్చాడు. నిన్ను పెళ్లి చేసుకుని ఆ సాయిగడిని చంపేస్తానని చెప్పాడు. ఆ సాయిగడిని ఏం చేసుకుంటాడో మనకి అనవసరం. నువ్వు మాత్రం ఆడికి కనపడద్దు తల్లి. వాడు నిన్ను చంపడానికి వస్తున్నాడు. జాగ్రత్తగా ఉండు. ఈడ సాయిగాడు అంటే ఎవడు? సాయిగాడు ఎవడు? ఆడు మా గ్యాంగ్ కదా, నా వేరే గ్యాంగ్.
ఏడుంటాడు? నువ్వు కొడతానంటే చూపిస్తాను, ఎందుకంటే ఆడికి నాకు అస్సలు పడదు. నువ్వు చూపించు, ఆడిని చంపేస్తా. పదన్నా. మ్మ్. చల్. అన్నా మ్మ్. ఒక్క నిమిషం అన్నా. కయ్యమ్మగాడు ఎక్కడరా? నేను సీనుగాడు మోతీనగర్లో ఉన్నారా? రేయ్, ఇవాళ నువ్వు సాయి గడివి. ఏంటంటే? నోరు మూసుకొని విను. నీ పేరు సాయి. ఎవరన్నా పిలిస్తే పలకాలి, ఎవడు కొట్టడానికి వచ్చినా చంపడానికి వచ్చినా పారిపోవాలి. ఇంకొక విషయం గుర్తించుకో, నీకు నాకు అస్సలు సంబంధం లేదు. నువ్వెవరో నేనెవరో. నువ్వు మోతీనగర్లో నుండు, నేను మల్లికార్జున్ గడు కలిసి వస్తున్నావు. మల్లికార్జున్ గడా? వాడితో ఇటు కలిసి రావడం ఏంటి? అన్నా, సాయిగాడు మోతీనగర్లో ఉన్నాడంట, పదన్నా. ఏంటి బావా? బావా, ఇందాక నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పవా? ఓ, రాత్రి సినిమా గురించా? క్లైమాక్స్ ఏంటంటే, విలన్కి హీరో ఎలా ఉంటాడో తెలియదు. విలన్ వచ్చి హీరోనే అడుగుతాడు. హీరో ఏమో ఓ ఎదవను చూపించి ఆన్ని హీరో అంటాడు. అది బావా. అంటే ఇప్పుడు నేను సెకండ్ హీరోనా? చా, నీకు చాలా బాగా అర్థమైందిరా. అంటే ఇప్పుడు నన్ను మల్లికార్జున్ గారికి చూపిస్తా బావా? ఏడవకరా, సినిమా చాలా బాగుంటది, తప్పకుండా చూపిస్తే ఇవాళ నీకు. డోంట్ మిస్ ఇట్. ఏయ్, ఎడే ఫోన్. అన్నా అన్నా, సాయిగడంటే ఆడే అన్నా. ఇవాళ ఆడ అయిపోవాలి. సాయిగా అయిపోయావు. అన్నా, మన ఇటు వెళ్దాం, మీరు ఎట్టండి. అరే వేరే బ్యాచ్ వస్తుందిరా. అరే ఆగితే సంపేసినట్టున్నారా? నేను చెప్పేస్తారా? అరే పరిగెత్తలేకపోతున్నాను రా. తప్పదా మావా? తప్పదు బావా. అన్న ఆగన అన్న, తొలిపేయండి అన్న, చెప్తాను నా కొడుకుని. అన్న చంపేస్తానన్నా. అన్న, రాయిగడు మామూలుడు కాదన్నా, కుమ్మెస్తాడు. అన్న అన్న ఉదన్నా, రండిరా, ఎంతమంది వస్తారు రండి. మల్లికార్జున్ సాయిని చంపడానికి వస్తున్నాడు. సాయి ఎక్కడా? అలా చూస్తున్నావేంటి? సాయి ఎక్కడో చెప్పు. నేనే సాయిని. రేయ్, నువ్వు కయ్యూమైతే మరి సాయిగాడేవాడ్రా? నేనే సాయిని. సాయి డ్రామాలు చేస్తున్నారా? ఎవడ్రా సాయిగాడు?
నేనే సాయిని. చెప్పు సంపి పాల్పడింది. రాయ్ నేనేరా సాయి గన్ని. ఏం పీకుతావురా? నీ మీద నాకు కోపం లేదు, నీకు నాకు ఏ గొడవ లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంట్రా పోయేది? రాయ్ నరుకుంట్రా ఇన్ని. ఏర్రా ఏం చేసావురా? ఇరగ తీసా. రాయ్ ఈ రోజు నిన్ను చంపాలా? దీంతో నేను మంచం ఎక్కాలా? అదేం ఎక్కుదులేరా మంచం, మన ఇద్దరం ఎక్కుదాం. రారా నా కొడక, రారా నీ అబ్బా రా. రాయ్ రాయ్ వదలరా, వదలు. సాయ్! సాయ్! సాయ్ ఆగు, చచ్చిపోతాడు ఇంకా కొట్టవేంటి? కొట్టేది పూర్తిగా కొట్టని. రంకు మూల తయారాడు నా కొడుకు. వీడిది మామూలు ప్లాన్ కాదు. నువ్వు కావాలి, నీ ఆస్తి కావాలి. వీడికి ఫినిషింగ్ టచ్ కరెక్ట్గా ఇస్తేనే గానీ మనం సుఖంగా బతకలేం. దూరంగా జరుగు, వద్దు సార్. దూరంగా జరుగు. ఏంటంతయ్యా ఎక్కెక్కేడుస్తున్నావు? ఏదో పోయినట్టు. అల్లుడు, మావయ్య ఆస్తులన్నీ నీ పేరు మీదే ఉన్నాయి కదా? అవును కదా మావయ్య. నా పేరు మీద ఇంకా ఏమున్నాయి? ఏం లేవు మావయ్య, అన్ని ట్రాన్స్ఫర్ అయిపోయాయి. వెరీ గుడ్. క్యాష్ ఏం చేసావు? అది చాలా సేఫ్ మావయ్య. మరి బ్యాంక్ ప్రాబ్లం? నీ పేరు మీద ఉన్నదంతా ఊడ్చి సెటిల్ చేశాను మావయ్య. నీ రిలీజ్కి కూడా ప్లాన్ చేశాను. బెయిల్ వచ్చిందా? నెక్స్ట్ మంతే మావయ్య. సరే అయితే జాగ్రత్తగా పెట్టు, వచ్చాక మాట్లాడుకుందాం. డబ్బుదేముంది, నీ దగ్గర ఉంటే ఏంటి, నా దగ్గర ఉంటే ఏంటి. ఆస్తి మనది, మన అమ్మాయి, మన కుటుంబం. బాగారు నమస్కారం. అలా పిలవకండి సార్, నాకు భయం వేస్తుంది. బాగారు ఆ రోజులు పోయాయి. ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకు ఊరుకు ఊరుకు. అల్లుడు, రేపు ఆదివారం బిర్యానీ చేయించు, క్యారేజ్ పట్టుకురా. అక్కడి నుంచేనా మావయ్య? నేనైతే సన్యాసం తీసుకుంటున్నాను ఫ్యామిలీతో పాటు.